హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మంచి మాట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మహాత్మా గాంధీ గారు రచించినటువంటి ఒక చక్కటి కొటేషన్ని మీ ముందుకు తీసుకొస్తున్నానండి. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేటటువంటి గ్రంథంలో ఆయన పొందుపరిచారు. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఈ విషయాన్ని గాంధీ గారు చెప్పారు. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనము డబ్బులు పోయినాయి అనుకోండి, తిరిగి సంపాదించుకుంటాం, ఎంతో కష్టపడతాము, ఎట్టగొట్ట రాత్రింపవళ్ళు శ్రమించి పోయిన డబ్బును మళ్ళీ తిరిగి పొందగలుగుతాం. ఆరోగ్యం పోయిందనుకోండి, అది కూడా పొందలేనటువంటిది అయినప్పటికీ కూడా ఎలాగోలా సర్వైవ్ అవుతాము, మందులు వాడతాము, ఎట్లాగొట్లా దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోగలం. కానీ ఒక మనిషి యొక్క ప్రవర్తన మీద ఒక మచ్చ పడితే, ఇప్పుడు ఎంతో నియమబద్ధంగా బతికినటువంటి వాళ్ళకి ఒక్క దురలవాటు లేదా ఒక్క మచ్చ వాళ్ళ జీవితంలో పడితే చాలండి, వాళ్ళు ఇంకా దాని దెబ్బ నుండి కోలుకోలేరు ఎప్పటికీ కూడా. వాళ్ళ క్యారెక్టర్ అనేటటువంటిది కనుక సరిగా లేదు, ఇప్పుడు ఎవరైనా కానీ ఒక విద్యార్థి దశలో కానీ లేకపోతే పెద్దవాళ్ళైనా కానీ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు నిర్మించుకుంటూ వచ్చినటువంటి వాళ్ళ యొక్క క్యారెక్టర్ అనేటటువంటిది కాస్త ఒక్క దుర్వ్యసనం కానీ లేకపోతే ఒక్క తప్పుడు పని వల్ల కానీ మొత్తము తను సంపాదించినటువంటి పేరు ప్రతిష్ట అంతా కూడా తుడిచిపెట్టిపోతుంది. దాన్ని మళ్ళీ తిరిగి పొందటానికి మనకు అవకాశం అనేటటువంటిది ఉండదు. సో మనిషికి ఎప్పుడూ కూడా తన క్యారెక్టరే తను ఏంటి అనేటటువంటిది ప్రూవ్ చేస్తుంది. అందువల్ల చక్కని శీలత అనేటటువంటిది మనిషికి ఉండాలండి. దాన్ని పెంపొందించుకునే దిశగా విద్యార్థి దశ నుండే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించాలి. విద్యార్థులు కూడా పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. ఈ రోజుల్లో ఏది చెప్పినా కానీ అదెందుకు, ఇదెందుకు, చెయ్యొద్దు అంటే ఎందుకు చేయకూడదు, చేస్తే ఏమవుతుంది అని ఎదురు ప్రశ్నిస్తున్నారండి. అలా ఉండటం అనేటటువంటిది సమంజసమైనటువంటిది కాదు. అంత గొప్ప మహానుభావుడైనటువంటి మహాత్మా గాంధీ గారు తన ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ గ్రంథంలో తన చిన్నప్పటి ఎన్నో విషయాల్ని పొందుపరుస్తూ అప్పుడు చెప్పినటువంటి ఈ గొప్ప సూక్తి అండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాము, ఎప్పుడు దీన్ని మననం చేసుకుందాము. మనం డే టు డే లైఫ్లో కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ధన్యవాదములు.